హాయ్ అందరికీ. మీకు ఎంతమందికి నాటుకోడి చికెన్ కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఈరోజైతే మా ఆయన తీసుకొచ్చిండు. ప్రాసెస్ అయితే ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని ఉప్పు వాటర్లో ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇంకొక బౌల్లో తీసుకొని అందులోనే కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్, గరం మసాలా, చిటికెడంత పసుపు, కొంచెం ఆయిల్, కారప్పొడి తీసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టి పక్క పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, బగారా సామాన్ ఏదైనా వేసుకొని ఇంకా 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ ఏంటిది అనుకుంటారా, నేను ముందుగానే పట్టి పెట్టుకున్నా పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర ఆ పేస్టు అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, చిటికెడంత పసుపు తీసుకొని ఇంకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని ఒక 5 లేదా 2 నిమిషాలు మంచిగా కలుపుకొని ఒక 10 లేదా 15 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు ఇంకొక ప్యాన్లో కొన్ని కొత్తిమీరలు, బగారా సామాన్ ఏదైనా వేసుకొని కొంచెం కుడక అవి కూడా మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ తీసుకొని ముందుగానే పట్టి పెట్టుకున్న కుడక పొడి కూడా వేసుకొని ఇంకా 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట సేపు మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే అది నాటుకోడి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. మంచిగా ఉడికిన తర్వాత గరం మసాలానన్నా కొత్తిమీరతోటన్నా గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ. ఈ రెసిపీ వాళ్ళన్నా ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.